చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతిపై కామాంధుడు కన్నేశాడు. మద్యం మత్తులో అశ్లీల వెబ్సైట్లు చూసి ఘోరానికి పతకం వేశాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతికి రాత్రి సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిన ఆ యువతి తండ్రికి జరిగిందంతా చెప్పింది. విషయం పోలీసులకు చేరడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడెవరో గుర్తించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇలా అకృత్యానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ నెల 6న తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఓ యువతిని ఆమె తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రాత్రివేళ వైద్యుల పరీక్షల తర్వాత అక్కడే ఉన్న అత్యవసర విభాగంలో ఆమెనుంచారు. తండ్రి బయట నిద్రించాడు. తెల్లవారుజామున యువతికి ఏదో అనుమానం వచ్చింది. ఎవరో తనపై అఘాయిత్యం చేశారని గుర్తించి తండ్రికి చెప్పింది. యువతి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కరీంనగర్ 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రికి చేరుకొని ఎమర్జెన్సీ వార్డుతో పాటు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలోని సీసీ ఫుటేజీ ఆధారంగా యువతిపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించారు. 7 September early mornings between 2 AM 3 AM one accused person who is working as a OT technician అతను వచ్చారు అతని షిఫ్ట్ టైమింగ్లో. వచ్చిన తర్వాత ఈ యూజ్డ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్. విక్టిమ్కి సెడేట్ చేసిన తర్వాత షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మోడ్. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ ఇన్ఫార్మ్డ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ regarding some medical problem. On verification we have collected evidence. యువతిపై అఘాయిత్యానికి పాల్పడింది అదే ఆసుపత్రిలో కాంపౌండర్ ఓటీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన దక్షిణామూర్తిగా పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఘటన జరిగిన రోజు నిందితుడు తాను నేరం చెయ్యలేదు అని దబాయించినా చివరికి అంగీకరించాడు. దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది. అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో హీ ఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్. దెన్ ఆఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది. సీసీటీవీ ఎవిడెన్స్లో అక్యూజ్కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది. దీంట్లో ఈజీగా కనపడుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేశారు. వార్డ్లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ ద అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్. కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది. సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ హీ వాజ్ ఇన్ డ్రంక్ అండ్ కండిషన్. మనకి వైన్ షాప్ లో త్రాగిన ఆల్కహాల్ డీటెయిల్స్, ఫోన్ పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది. నిందితుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని 4 సంవత్సరాల క్రితం కరీంనగర్ వచ్చాడు. మొదట ఓ ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేసి ఆ తర్వాత మరో ఆసుపత్రిలో మేల్ స్టాఫ్ నర్సుగా చేరాడు. తరచుగా మద్యం సేవించి డ్యూటీకి రావడం వల్ల అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం స్వగ్రామానికి వెళ్లి తిరిగి కరీంనగర్ వచ్చి ప్రస్తుతం ఘటన జరిగిన ఆసుపత్రిలో కాంపౌండర్గా చేరాడు. గతంలోనూ నిందితుడు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము. ఇంకా ఎవరైనా ప్రీవియస్ ఆఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటర్రోగేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. హీ వాజ్ ఇన్ దట్ పొజిషన్ దట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ హీ డస్ నాట్ హ్యావ్ అక్కడ ఇమీడియట్ సూపర్విజన్.
సో అండ్ నైట్ టైంలో అక్కడ ఎవరు లేదు. హీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ సెడిటివ్ ఇంజెక్షన్ ఆల్సో. ఆ నాలెడ్జ్ వల్ల అండ్ ఆ సిచ్యువేషన్ వల్ల ఇట్లా క్రైమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈజ్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టర్కు పంపిస్తామన్న సిపి ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు తేలితే సంబంధిత అధికారులకు నివేదిక పంపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.